హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు పిల్ల మౌని. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ గార్డెన్ ఇంత అందంగా ఉండడానికి కారణం మా ఫ్రెండ్ అయితే కాదండి, ఆంటీ వాళ్ళ మదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోటాన్స్, ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి సింగోనియం. అంటే ఈ క్రోటాన్స్ అన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. సో ఇది వచ్చేసి కార్డిలైన్ ప్లాంట్. షేడ్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి నాకు ఐడియా లేదు, మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది ఎడారి గులాబీ అంటారంట. అండ్ చూడటానికి లైట్ అండ్ హెవీ పింక్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. అండ్ ఇది అందరికీ తెలిసిందే, నూరు వరహాల్లో చిన్న ఫ్లవర్స్, రోజ్ షేడ్. అండ్ ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో ఉంది. అది పాండనస్ ప్లాంట్ అంటారు. ఇది వచ్చేసి గోల్డ్ డష్ క్రోటాన్. చాలా టైప్స్ ఆఫ్ క్రోటాన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ జినియా ఫ్లవర్ అందరికీ తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి యుఫోర్బియా ప్లాంట్. అండ్ ఇది చూడటానికి జాంకాయ ఆకుల్లాగా ఉన్నాయి కదండి. అండ్ వీటికి, ఈ ప్లాంట్కి అయితే ముళ్ళులు ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. ఈ ప్లాంట్ వచ్చి స్నేక్ ప్లాంట్, స్నేక్ షేప్లో ఉన్న స్నేక్ ప్లాంట్ అని పెట్టారేమో. అండ్ ఇది నూరు వరహాల్లో వైట్ కలర్ అండ్ కనకాంబరాల్లో ఆరెంజ్ కలర్ అందరు ఇళ్ళలో ఉండేది. అండ్ ఇది మందార ప్లాంట్, చిన్న ప్లాంట్. అండ్ బయట ఇంకొక పెద్ద ప్లాంట్ కూడా ఉంది. అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, నీకు ముందు వీడియోలో అయితే చూడండి. అండ్ తమలపాకు ఎంత ఫ్రెష్గా ఉందో అండి, చాలా అంటే చాలా స్మెల్ కూడా వస్తుంది. అండ్ కరివేపాకు అండ్ హైబ్రిడ్ రోజ్ ప్లాంట్. అండ్ కరివేపాకు అండ్ తమలపాకు, మందారాకులు మాత్రం తను వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటుంది. అండ్ నూరు వరహాల్లో ఇది వచ్చేసి రోజ్ కలర్, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా. అండ్ ఈ నూరు వరహాల్లోంచి చూడండి, అది తమలపాకు అయితే ఇలా అల్లుకొని వచ్చింది, చాలా బాగుంది. చాలా లేతాకులు అంటారు కదా. సో ఇక్కడ చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ తులసి చెట్లు అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండేదే. చాలా వరకు నాకు ఇక్కడ ఉన్న ప్లాంట్స్ నేమ్స్ అయితే ఐడియా లేదు. అండ్ నేనైతే వీడియో తీసాను, చూడండి వీడియోలో. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్, లైక్ ఫంక్షన్ డెకరేషన్స్ అండ్ వెయినీస్కి వాడుతున్నారు. అండ్ చాలా బాగున్నాయి ఇవి చూడటానికి కూడా, ఎల్లో. మరి వాటి ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలియదు కరెక్ట్గా. అండ్ కరివేపాకు చెట్టు గురించి చెప్పాలి, స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. తను వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మాకు, చాలా పెద్ద చెట్టు కూడా. సో వీడియో అయితే చూసేయండి, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇది నూరు వరహాల్లో ఆరెంజ్ కలర్. నూరు వరహాల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి, రెడ్, ఆరెంజ్ అండ్ వైట్, లైట్ రోజ్ కలర్. అండ్ రోసెస్లో ఇదొక వైట్. చాలా అంటే చాలా బాగా పెంచుతున్నారు గార్డెనింగ్. అండ్ ఇవన్నీ క్రోటాన్స్లో కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి. అండ్ బయట గార్డెనింగ్ వచ్చేసి, అండ్ చూసారు కదా, ఇది అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండే ప్లాంటే, నందివర్ధన్ చెట్టు. అండ్ మందారాకులు అండ్ దీంట్లో రెడ్ షేడ్ హైబిస్కస్. అండ్ నేను ప్రీవియస్గా మీకు ఆయిల్ వీడియో కూడా చేశాను. సో నాకు అప్పుడు కావాలంటే మా ఫ్రెండే తెచ్చిచ్చింది. నందివర్ధన్ చెట్టు కామన్గా ఉండేది. అండ్ ఇది చుక్క మల్లె అంటారు కదా, వైట్ ఫ్లవర్ మీద పింక్ కలర్ డాట్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఇది గ్రాస్, కొంచెం వేసే చాలు మొత్తం అల్లుకొని పోద్దంట. అండ్ ఈ ఫ్లవర్ అయితే చూడటానికి చాలా బాగుంది. దీని పేరు నిత్యమల్లె అని అంటారు, నాకైతే కరెక్ట్గా తెలీదు, నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. నూరు వరహాల్లో ఇవి పెద్ద పూలు అనమాట. ఇది ఒక రెడ్ షేడ్, లోపల చూసారు కదా, వైట్, ఆరెంజ్ అండ్ లైట్ రోజ్. ఇది వచ్చేసి రెడ్ షేడ్. ఇవి వచ్చి కలాడియం ప్లాంట్ అనుకుంటా. అండ్ వర్షం పడుంది కదండి, వాటర్ డ్రాప్స్ అయితే అలా ఉండిపోయాయి. ఇది వచ్చేసి చామంతి మొక్కలు. అండ్ హైబిస్కస్లో ఎల్లో షేడ్ కూడా ఉంది అండ్ పింక్ షేడ్ కూడా చూడండి వీడియోలో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.